ఈ తెలుగుదేశం పార్టీని ఇంత ఘన విజయానికి కారకులైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అంబేద్కర్ వాదులు, ఎంఆర్పిఎస్, మాల మహానాడు, గిరిజన సంఘాలు, అదేవిధంగా బీసీ సంఘాలు, అదే వ్యాపారవేత్తలు, అన్ని సంఘాలకి, ప్రతి సంఘానికి పేరు పేరున రైతులకి అందరికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి అందరికి కూడా మా యొక్క తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రణామాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ రోజున చాలా సంతోషం. శివరాజ్ చిన్ని గారికి 2,85,000 మెజార్టీతో, అఖండ మెజార్టీతో 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని, కృష్ణా జిల్లా నడిబొడ్డులో, కృష్ణా జిల్లా అంటే రాజకీయాలకి పుట్టినిల్లు, కృష్ణా జిల్లా అంటే ఒక విధమైనటువంటి వైబ్రేషన్. ఈ యొక్క నడిబొడ్డులో ప్రజలందరూ కూడా ఆకాంక్ష అమరావతి రాజధానిగా ఉండాలనేటువంటి ఆకాంక్షతో ఈ రోజున ఈ యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం కూడా అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఇంత విజయాన్ని శివరాజ్ చిన్ని గారికి అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారు దీనికి అంతటికి కూడా ఒక పెద్ద ఈ ప్రపంచంలోనే ఒక ఐకానిక్, ఒక లెజెండరీ పొలిటికల్గా అతను సంపదను సృష్టిస్తాడు. ఒక విధమైనటువంటి 5G స్వర్ణయుగంలోకి తీసుకెళ్తాడు. ఆ నేపథ్యంలో మరి యువగళం ఉద్యమ నేత, మా ప్రీతమ నాయకుడు మంగళగిరిలో మేము చెప్పాం 1,00,000 మెజార్టీ వస్తుందని. 1,00,000 మెజారిటీతో గెలిచినటువంటి మరి రాష్ట్రంలోనే ఒక మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా ఉన్నటువంటి లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తన్ను తగ్గించుకొని ఒదిగుండి ఈ రోజున రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం రాజకీయాలను పక్కన పెట్టి తను త్యాగం చేసినటువంటి గొప్ప అంశం. ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఈ రోజున ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక ఎన్డీఏ కూటమికి నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారు ఈ రోజున రాష్ట్రంలో, దేశంలో సంచలనాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నందుకు వారికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఈ యొక్క విజయం ఇంత గొప్పగా నమోదైందంటే బికాజ్ ఆఫ్ జగన్. ఈజ్ నాట్ ఫిట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ సీఎం. అతను అసలు సీఎంకు అర్హుడే కాదు. ఈ యొక్క లిబరలైజేషన్లో, ఈ యొక్క గ్లోబలైజేషన్లో, ఈ యొక్క పోలరైజేషన్లో అతను సోషల్ కాన్సెప్ట్ కింద పర్సెప్షన్ అనేటువంటిది తన స్థుతి, అంటే తన సుత్తి తను కొట్టుకుంటూ పరుల మీద నిందలేయటం, పరనింద అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొని అప్పుడే కోడిగుడ్డు మీద ఈకలు బిగుతా ఉన్నాడు. అతను చేసినటువంటి అవినీతి సుంకాలుగా, పుంకాలుగా అంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ మీడియా ద్వారా నేను అడుగుతా ఉన్నాను, అధికారం పరమావధి కాదు. అతను 4 లక్షల కోట్లు పేద ప్రజానికి ఇచ్చానని చెప్పి, వెల్ఫేరిజం అని చెప్పి, సోషల్ ఇంజనీరింగ్ మెకానిజంలో అట్టర్ ఫ్లాప్ అయ్యి, ఎన్టీఆర్ గారి ఉన్నటువంటి విజన్ ఏదైతే వెల్ఫేరిజం ఉందో, డెవలప్మెంట్ ఉందో, ఇతనికి అది లేదు. నియంత సూడో, అతనంతా కూడా కిమ్ గన్ పెడతాడు, పరిపాలన చేస్తాడు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించారు. నువ్వు అవినీతి పరుడివి, నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు. ఈ రోజున ముసలి కన్నీరు గారుస్తున్నాడు, ఇట్టా పెట్టి ఏడుస్తున్నాడు, నవ్వుతున్నాడు, ఏం తెలియట్లా. అతని మీద నేను దాడి చేయదలుచుకోవాలి వ్యక్తిగతంగా. ఆఫ్టర్ ఆల్ అసలు అతను నాయకుడే కాదు,
అదేదో లాటరీ టికెట్ కొన్నట్టుగా. అది ఎందుకు ఆ రోజున ప్రజలు ఓట్లేశారో తెలియదు, కానీ అతనికి బ్రెయిన్ మెచ్యూరిటీ లేదు. సో నేను అడుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, రేపు రాబోయేటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని, గవర్నర్ గారిని నేను ఒకటి రిక్వెస్ట్ చేయబోతున్నాం. మేమంతా కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. బిఫోర్ దట్ ఐఎమ్ కండక్టింగ్ దిస్ ప్రెస్ మీట్. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల్లో దాదాపుగా 13 లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది. దీంట్లో సకల శాఖల సలహాదారుడు, సకల శాఖల మంత్రి పెద్ద సజ్జల, దానికి తాబేదారుగా ఉన్నటువంటి పిల్ల సజ్జల, దానికి తపడా వాయించేటువంటి కోటరీ మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి సమాధానం చెప్పి ఈ యొక్క తాడేపల్లి నుంచి బయలుదేరాలా. 13 లక్షల కోట్ల రూపాయలు నిగ్గు తేల్చాలా. 100 జీవిత ఖైదీలు వేసినా కూడా వాళ్ళకి సరిపోదు, అంత చీటింగ్ చేశారు. 4 లక్షల కోట్లు ప్రజలకి డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా వేసి 8 లక్షల కోట్ల రూపాయలు నొక్కేసి బొక్కేసి దానికి సమాధానం చెప్పకపోతే మేము రేపు గవర్నర్ గారిని కలవబోతా ఉన్నాం. మేమంతా కూడా కలిసి నిజాలు నిగ్గు తేల్చాలా. సిఐడికి, సిబిఐకి, అదేవిధంగా ఒక టాస్క్ ఫోర్స్ వేసి, సిట్ వేసి వాళ్ళని నేను ఒకటే అడుగుతా ఉన్నాను. జగన్ పారిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నా దగ్గర ఆయన చేసినటువంటి అవినీతి అన్నీ కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి. అవన్నీ కూడా గవర్నర్ గారికి ఇస్తాం. ధనుంజయ రెడ్డి గారు చేసినటువంటి ఘోరాలు, నేరాలు, విశాఖపట్నంలో భూములు దోచేసి దాచుకున్నటువంటి జవహర్ రెడ్డి గారు 532 జీవోని అడ్డం పెట్టుకొని ఎస్ఐన్ ల్యాండ్స్, వేల కోట్ల రూపాయల ఎస్ఐన్ ల్యాండ్స్ బిఫోర్ ఎలక్షన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం పావులు గదిపాడు వాళ్ళ కొడుకు పేరుతో. అవన్నీ కూడా నిగ్గు తేల్చాలా. బొత్స సత్యనారాయణ అంటాం కాదు, అంతెత్తుంటే కాదు, ఊరికి సరిపోతావు కోస్తే నీ నోటి నిండా అబద్ధాలే, నీ జీవితం అంతా అబద్ధాలే. ఇంత నీచమైనటువంటి వత్సానికి అన్నందుకు వాళ్ళు తల్లిదండ్రులు సిగ్గుపడ అక్కడ శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం దాకా దోచేసుకున్నారు. అక్కడి నుంచి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుక ర్యాంపులు మొత్తం కాజేశారు. లక్షల కోట్ల రూపాయలు మాఫియో, ఇసుక మాఫియో, ల్యాండ్ మాఫియో, ల్యాండ్ గ్రాపింగ్, గంధపు చెక్కలతో పాటు ఎర్రచందనం, వీరప్పన్లాగా పెద్దిరెడ్డి, రామచంద్రారెడ్డి ఆ డబ్బులు దోచేసి ఎలక్షన్స్లో గెలిచాడు. అది ఒక గెలుపే కాదు, దొడ్డిదారులో గెలిచినటువంటి గెలుపు. ఆ విధంగా కాకుండా ఈ ప్రాంతంలో 29 గ్రామాల్లో ఒక దుష్టుడు, దుర్మార్గుడు ఈ సమాజంలో చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకొని ఒక కాగితం పుల్లాగా ఎంపీ అయినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించి నీచమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి అనంతవరంలో ఇసుక క్వారీలు తీసుకొని నేను 3 రాజధానులు ఉద్యమం చేస్తూ ఉంటే నన్ను అడ్డం పెట్టుకొని శ్రమ దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు కృష్ణానది పరివాహక ప్రాంతంలో షెడ్జింగ్ చేసి పర్యావరణం దెబ్బతిందని చెప్పి కేంద్ర పర్యావరణ శాఖ 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి జరిమానా విధించింది. అయినా వీళ్ళకి సిగ్గు ఎగ్గుందా? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము బొక్కేస్తే చూస్తా ఊరుకుంటామా? ప్రజలు తిరగబడ్డారు. తాయిలాలు ఇస్తే కాదు, మా ప్రజల సొమ్ము కావాలా, నిన్ను ముట్టడి చేస్తాం. మరో ప్రజాస్వామ్య ఉద్యమం ఈ రాష్ట్రంలో మళ్ళీ బయలుదేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు నీ పాస్పోర్టు సీజ్ చేయిస్తాం, పాస్పోర్టు సరెండర్ చేయాలా. ఇక్కడి నుంచి నువ్వు హైదరాబాద్ అంటానికి కొనలేదు. ఆంధ్రప్రదేశ్లో అయితే పెను మీద ఉన్నావు, హైదరాబాద్ పోతే పొయ్యిలో పడిపోయి మసి అయిపోతావు. ఇక్కడైతే ఒక పక్క కాలుతావు, అక్కడైతే 2 పక్కలు కాలుతావు. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అవినీతిని నిగ్గు తేలుస్తారు, నీ సంగతి చూస్తారు. పైన మోడీ గారు ఉన్నారు. దేవుడు స్క్రిప్ట్ అంటే అవినీతి చేయటం కాదు, అవినీతి సొమ్ముతో అధికారంలోకి రావటం కాదు.
అవినీతి చేసి నువ్వు అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని, బాబాయిల్ని నరికించి నాలాంటి ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులు, పేదవాళ్ళని, బహుజనుల్ని మా యొక్క ఉసురు తగిలి దారుణంగా ఓడిపోవటానికి కారణం పేదవాళ్ళ సొమ్ము ట్యాక్సుల రూపంలో నువ్వు దోచేసి 44,000 కోట్ల రూపాయలు మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి నువ్వు దోచేసుకొని ఈ చేత్తో తాగిచ్చి వాటికి అకౌంట్లు లేవు, డబ్బులు మొత్తం నగదు రూపంలో దాచేసుకొని ఎలక్షన్లో పెట్టి నువ్వు గేమ్ ఆడతావా? 90,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క మీటింగ్కి జనాలు పిలిపించి చప్పట్లు కొట్టించి మీడియాని అంతా కూడా నీ చేతుల్లో పెట్టుకొని వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ రాష్ట్రంలో ఇక్కడి నుంచి పారిపోదాం అనుకుంటున్నావా? ఖబర్దార్ సజ్జలా, వైవి సుబ్బారెడ్డి, 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, విజయసాయి రెడ్డి, నీకు జైలు అలవాటైపోయింది. నువ్వు రెడీగానే ఉండవు జైలుకి వెళ్ళటానికి. జగన్మోహన్ రెడ్డి గారు, నీకు జైలుకి వెళ్ళటానికి అలవాటే, నువ్వు అన్నిటికీ రెడీ అయి ఉంటావు. అందుకనే డబ్బులు దోచేస్తున్నావు. ఈ భారతదేశంలో చట్టాలు ఎవరిని కూడా శిక్షించలేనటువంటి చట్టాలు అన్నీ మేనేజ్ చేస్తా ఉన్నారు. చట్టాలు మార్చాలా, ఐపీఎస్ సెక్షన్లు మార్చాలా, ఇటువంటి అనుకొండలు బంధించాలంటే దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చట్టాలను మార్చి కొత్త చట్టాలను తీసుకొచ్చి ప్రజాప్రతినిధులుగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా ప్రోటోకాల్ అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్ము దోచేస్తున్న వ్యక్తుల్ని తప్పకుండా యావజ్జీవ కారాగార శిక్ష పెట్టాలా. 13 కేసులు ఇప్పటికీ 12 సంవత్సరాలు అయిపోతే ఎక్కడున్నాం మనం ప్రజాస్వామ్యంలో? కోర్టుల్లో వాయిదాలు వేయించి చట్టాలకు తూట్లు పొడిచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలను తన చేతిలోకి తీసుకుంటా ఉన్నాడు. మేమైతే ఊరుకోం.